సురేష్ గోపి మంచి నటుడు, అద్భుతమైన నటుడు. మలయాళంలో మమ్ముట్టి, ఈ సురేష్ గోపి, మోహన్ లాల్ వీళ్ళ ముగ్గురు సూపర్ స్టార్లే. ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. ఎందుకంటే మన దగ్గర అల్లు అర్జును, మహేష్ బాబు, ప్రభాసు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరిలో ఎవరెక్కువ అంటే ఎవరని చెప్పగలం. అట్లాగే అక్కడ వాళ్ళ ఎవరి కాళ్లే సూపర్ హీరోలు. అలాంటి సురేష్ గోపి భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న ఎంపీగా పోటీ చేయటం, కేరళలో అసాధ్యం అనుకున్న గెలుపు. కేరళలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ గెలవటం అసాధ్యమైంది. అట్లాంటి చోట లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. అందుకని సురేష్ గోపికి మంత్రి పదవి ఇచ్చారు. బట్ మంత్రి పదవి ఆయన సిన్సియర్గా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. దానివల్ల ఇంపాక్ట్ ఏమైందంటే తన సినిమాలు ఆగిపోయినాయి. సినిమాలు ఆగిపోతే డబ్బులు ఆగిపోయినాయి. తన పిల్లల్ని సెటిల్ చేయాల్సిన సమయం అని ఈ టైంలో ఇట్లా చేస్తే తను ఈ మంత్రివర్గంలో ఉండిపోవడం వల్ల తనకి సినిమాలు పోతున్నాయి, డబ్బులు సంపాదన పోతుంది. కాబట్టి నన్ను రిలీవ్ చేసేయండి అని చెప్పి మోడీని అడుగుతున్నారు. నేను రాజీనామా చేసేస్తాను, నా రాజీనామా ఆమోదించేసేయండి అని అడుగుతున్నారు. తన బదులు ఇంకా చాలా బాధ్యతగా అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎన్నికైనటువంటి నాయకుడికి అప్పజెప్పండి అన్నటువంటిది అడుగుతున్నారు. పోస్టుని మార్చి ఆయనకి ఇవ్వండి. ఎందుకంటే ఆయన కూడా క్రిస్టియన్స్ నుంచి వచ్చినటువంటి ఆయనకి ఇచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు.